భోగి, సంక్రాంతి, కనుమ పండగ పాటించాల్సిన నియమాలు ఇవేంటో చూద్దాం. హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలో సంక్రాంతి పండుగ ఒకటి. మకర సంక్రాంతి అని కూడా అంటారు. సంక్రాంతి నుంచి ఉత్తరనారాయణ పుణ్యకాలంలో మొదలవుతుంది. జనవరి 13వ తేదీన భోగి పండుగ, జనవరి 14వ తేదీన మకర సంక్రాంతి పండుగ, అలాగే 15వ తేదీన కనుమ పండుగ. ఈ 3 రోజుల పండుగలు ప్రతి ఒక్క రోజు ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి. అప్పుడే మీ ఇంటికి శుభ ఫలితాలు చేరుకుంటాయి. మన పద్ధతులు పాటించే ఈ నియమాల వల్ల మన కుటుంబాన్ని చాలా మంచి జరుగుతుంది. ఒకవేళ ఇలాంటి నియమాలు పాటించకపోతే మాత్రం ఖచ్చితంగా మీ ఇంటికి కీడు జరుగుతుంది. కాబట్టి ఈ సంక్రాంతి పండుగ రోజుల్లో అసలు ఎలాంటి నియమాలు పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వీడియోకి ఒక లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సాధారణంగా సంక్రాంతి కీడు పండుగ అని అంటారు. కాబట్టి మీ ఇంటికి ఎలాంటి కీడు జరగకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ కొన్ని నియమాలను పాటించాల్సిందే. ఏంటి ఆ నియమాలంటే చూద్దాం. సంక్రాంతి పండుగకు ముందు రోజు భోగి పండుగను జరుపుకుంటారు. భోగి పండుగ రోజున ప్రతి ఒక్కరూ వేడి నీళ్ళు తలస్నానం చేయాలి. ఇలా తలస్నానం చేసేటప్పుడు నీటిలో కొన్ని రేగి పళ్ళు వేసుకొని తలస్నానం చేస్తే ఎటువంటి అనారోగ్యం సమస్యలు లేకుండా ఆయురారోగ్యాలతో జీవిస్తారు. ఈ భోగి పండుగ రోజున భోగి మంటలకు ఖచ్చితంగా వేయాలి. మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం భోగి మంటలను మహాజ్ఞానం భావిస్తారు, మహాయజ్ఞంగా భావిస్తారు. కాబట్టి భోగి మంటలు వేయడం ద్వారా మహాయజ్ఞం చేసినంత పుణ్య ఫలితాలు దక్కుతుంది. మీ ఇంట్లో ఉన్న పనికిరాని వస్తువులను భోగి మంటల్లో వేసేయాలి. ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది. ఇంట్లోకి ఎలాంటి దుష్ట శక్తులు ప్రవేశించకుండా ఉంటాయి. ఇంట్లో ఉన్న పాత వస్తువులను భోగి మంటలో వేయకపోతే మీ ఇంట్లోకి ఖచ్చితంగా దరిద్ర దేవత అడుగు పెడుతుంది. భోగి మంటలు పూర్తయిన తర్వాత అక్కడ ఉండే బూడిదను, భస్మాన్ని తీసుకొని మీ నుదుటిపైన పెట్టుకోండి. ఇది చాలా మంచిది, మంచి ఫలితాలు ఇస్తుంది. భోగి పండుగ రోజున చిన్నారులు తలపై భోగి రేగిపళ్ళు వేస్తారు. చిన్నారులు తలపై పోస్తే ఆయురారోగ్యాలతో ఉంటారని, నరదృష్టి దోషాలు లేకుండా ఉంటాయని, తలపై భాగంలో బ్రహ్మరుద్ర ఉంటాయని, కాబట్టి తలపై భోగి పళ్ళు, రేగిపళ్ళు వేయడం వల్ల పిల్లలకు మేధస్సు పెరుగుతుందని నమ్ముతారు. అలాగే శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు లభిస్తాయి నమ్మకం. 12 ఏళ్ళ లోపల ఉన్న చిన్నారులు తలపై భోగి పండ్లు వేయవచ్చు. భోగి పండుగ రోజున ప్రతి ఒక్కరూ తప్పకుండా నువ్వులు మరియు బెల్లం తినాలి. అలాగే భోగి రోజున నువ్వులు దానం చేస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. భోగి రోజున ఇంటి ముందు ముగ్గులు వేసి ముగ్గు పైన గొబ్బెమ్మలు పెట్టాలి. గొబ్బెమ్మలు పెట్టలేని వారు ముగ్గు పైన బంతి పువ్వులైనా పెట్టండి. భోగి పండుగ రోజున ఏ ఇంటి ముందు అయితే గొబ్బెమ్మలు ఉంటాయో అలాంటి ఇంట్లోకి ధనలక్ష్మి అడుగు పెడుతుంది. ఈ సంవత్సరం అంతా డబ్బుకు లోటు లేకుండా సంతోషాలతో జీవిస్తూ ఉంటారు. భోగి తర్వాత రోజున సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. మకర సంక్రాంతి పండుగ నాడు సూర్యోదయం కంటే ముందుగానే స్నానం చేయాలి. సంక్రాంతి రోజున స్నానం చేసి తర్వాత ఏదైనా ఆహారాన్ని తినాలి. పొరపాటున కూడా స్నానం చేయకుండా ఎటువంటి ఆహారాన్ని తినకూడదు. ఇది ఇంటికి కీడును కలిగిస్తుంది. ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ నోడ నిలువ ఉంచిన ఆహారాన్ని అస్సలు తినకూడదు. అంటే నిన్నటి ఆహారాన్ని ఈరోజు తినకూడదు. సంక్రాంతి రోజున తప్పకుండా సూర్యదేవుని నమస్కరించుకోవాలి. సూర్యుడిని నమస్కరించిన తర్వాత ఆకస్మిక ధనలాభాలు చేరుకుంటాయి. ఈ ఏడాదంతా పట్టిందల్లా బంగారం అవుతుంది. ఈ సంక్రాంతి పండుగ నాడు సున్నిపిండితో స్నానం చేయాలి. సంక్రాంతి నాడు ఇలా స్నానం చేస్తే జాతకంలో ఉన్న దోషాలు తొలగిపోతాయి. మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది. ఈ సంక్రాంతి రోజున ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని ఇంటి ప్రధాన తలుపులపై పసుపుతో స్వస్తిక్ గుర్తును వేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. సంక్రాంతి రోజున ఏది చేసినా చేయకపోయినా శివునికి అభిషేకం మాత్రం ఖచ్చితంగా చేయాలి. సంక్రాంతి రోజున చేసే శివాభిషేకాలకు కోటి జన్మల ఫలితం లభిస్తుంది. మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి.
సంక్రాంతి రోజున చేసే శివాభిషేకాలకు ఎంతో శక్తి ఉంటుంది. శివునికి అభిషేకం చెయ్యలేని వారు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. సంక్రాంతి పండుగ నాడు పొరపాటున కూడా ఉల్లిపాయ మరియు వెల్లుల్లి తినకూడదు. ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ నాడు ఎవరికైనా పెరుగు దానం చేస్తే విశేషమైన పుణ్య ఫలితాలు లభిస్తాయి. సంక్రాంతి రోజున పెరుగు దానం చేస్తే మీ జీవితంలో డబ్బుకు లోటు లేకుండా మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. సంక్రాంతి రోజున రాత్రి సమయంలో తప్పకుండా ఉపవాసం ఉండాలని, అలాగే మీ పూర్వీకులకు ఆత్మశాంతి కోసం మీ పూర్వీకులు తర్పణం సమర్పించాలి. ఇలా చేయడం వల్ల సకల శుభాలు చేరుకోతారు. ఇక సంక్రాంతి తర్వాత రోజున కనుమ పండుగను జరుపుకుంటారు. దేనిని పశువులు పండుగని అంటారు దీనిని. కాబట్టి కనుమ పండుగ రోజున గోమాతను పూజించిన వారికి అఖండ రాజయోగం లభిస్తుంది. కనుమ పండుగ రోజున చనిపోయిన పెద్దలు భూమిపైకి వస్తారని నమ్మకం. కాబట్టి ఈ కనుమ పండుగ రోజున మీ పూర్వీకులను తప్పకుండా వారికి ఇష్టమైన ప్రసాదాలను సమర్పించి చనిపోయిన మీ పెద్దలు చాలా సంతోషిస్తారు. గోరీలు మరియు మాంసాహారంతో మీ పెద్దలు నైవేద్యం పెట్టాలి. కనుమ పండుగ రోజున ఇంటి ముందు తప్పకుండా రథం ముగ్గు వేయాలి. గోమాత ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. ఈ కనుమ పండుగ రోజున గోమాతను ముట్టుకుంటే చాలు సకల దోషాలు తొలగిపోతాయి. మీ ఇంటిపై దేవతలు ఆశీర్వాదం ఉంటుంది. కాబట్టి కనుమ రోజున గోవులని పూజించడం, పశువులకు ఆహారాన్ని అందించడం, పక్షులకు బియ్యం వేయడం వలన మీ పితృదోషాలు అనుగ్రహం ఉంటుంది. పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది. ఈ కనుమ పండుగ నాడు మినపగోరలు ఖచ్చితంగా తినాలి. మినపగారలు ముఖ్యంగా ఈ కనుమ రోజు ప్రయాణాలు ఆశీస్సులు చేయకూడదు. కనుమ నాడు ప్రయాణాలు చేస్తే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. వీడియో గురించి మీకు ఏమనిపించిందని కామెంట్లో తెలియజేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసుకోండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.